హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. సో ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా శాతవాహనకు సంబంధించి డిస్కస్ చేసుకుందాము. ఈ శాతవాహనంలో మొట్టమొదటి రాజు అయినటువంటి సిముకుడు అనమాట. ఆయనకి సంబంధించి మన చరిత్రలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఇవి మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు ఎక్కువగా. ఇప్పుడు నేను మీకు ఎగ్జామినేషన్ పరంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ఫ్యాక్ట్స్ ఇటు కాన్సెప్ట్స్ రెండు కూడా క్లియర్గా అయితే కవర్ చేస్తాను. సో చిన్న కాన్సెప్ట్ అన్నమాట ఇది, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, హైలైట్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి సిముకుడు గురించి అనమాట. సిముకుడు అంటాం కదా, సిముక. సో సిముక ఎవరు? సిముక వచ్చేసి సిముకుడు వచ్చేసి శాతవాహనంలో మొట్టమొదటి రాజు అనమాట. సిముకుడు అని చెప్పేసి పిలుస్తాము, మామూలు సిముక అంటారు అనమాట. సో ఈయన గురించి చూద్దాం. సో వీళ్ళంతా ఎవరు? శాతవాహనాస్ అనమాట, శాతవాహనులు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు నీట్గా రాసుకోండి, అన్ని రాస్తాను. కాబట్టి వీళ్ళు ఎవరంటే శాతవాహనులు, శాతవాహన వంశం అనమాట. మొదట వీళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉంటారు. మౌర్యులకి సామంతులుగా ఉండి తర్వాత ఇండిపెండెంట్గా కింగ్డమ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? సిముకుడి గురించి అనమాట. సో ఇతనే ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్ అనమాట. సో రాసుకోండి నీట్గా. సో ఇతను వచ్చేసి ఎవరంటే ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్. సో ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్ అంటే ఏంటి? శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు అనమాట. సో శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు అంటే శాతవాహనుల యొక్క సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే సిముకుడే అనమాట. సిముకుడే ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో అర్థమైందా? సో ఈ విధంగా కాబట్టి శాతవాహనులు మన దక్కన ప్రాంతాన్ని పరిపాలించారు. సో దక్కన ప్రాంతం అంతా కూడా వీళ్ళు పరిపాలించారు అనమాట. దక్కన ప్రాంతం అంతా కూడా పరిపాలించడం అయితే జరిగింది. అయితే వీళ్ళు మొదట మౌర్యులకి సామంతులుగా ఉన్నారు. అంటే సిముకుడి కాలంలో మౌర్యులకి సామంతులుగా అయితే ఉన్నారనమాట. కాబట్టి ఈయన ఎవరంటే ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్ అనమాట. సో అర్థమైందా? ఈయన యొక్క తండ్రి పేరు, సో ఈయన యొక్క పూర్వీకుల యొక్క తండ్రి పేరు వచ్చేసి శాతవాహన అంటారు. సో కొంతమంది శాతవాహనుడు అని చెప్పేసి పిలుస్తారు. సో కొంతమంది శాలివాహనుడు అని కూడా పిలుస్తాడు అనమాట. శాలివాహనుడు అని కూడా పిలుస్తారు. ఈయన ఎవరంటే ఈయన వచ్చేసి ఈ సిముకుడి యొక్క తండ్రి అనమాట. సో వాళ్ళ తండ్రి పేరు మీదుగానే వీళ్ళకి శాతవాహనులు అని చెప్పేసి పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు చరిత్రలో. ఓకేనా? సో క్లియర్గా ఇంతవరకు. కాబట్టి శాతవాహన సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే ఈ యొక్క సిముకుడు అనమాట. అందుకే ఆయన్ని మనం తొలి శాతవాహనంలో మొట్టమొదటి రాజు అనమాట. సో అర్థమైందా మొత్తం? అయితే ఇతను దేని రాజధాని వేస్తున్నాడంటే, సో ఇతను వచ్చేసి ప్రతిష్టానపురం. మనకి శాతవాహనంలో మొట్టమొదటి అయినటువంటి ప్రతిష్టానపురం. సో ప్రతిష్టానపురాన్ని రాజధాని చేసుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సో దేనంటే ప్రతిష్టానపురం. సో ప్రతిష్టానపురాన్ని రాజధాని చేసుకొని పరిపాలించాడు. సో కాబట్టి ఈ ప్రతిష్టానపురం అంటే ఏంటి? రాజధాని. సో రాజు ఖచ్చితంగా ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా దానికి రాజధాని ఉండాలి. ఇప్పుడు మన ఇండియాకి ఏముంది? ఢిల్లీ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అమరావతి, అలా అనమాట. కాబట్టి ఆయన ప్రతిష్టానపురాన్ని రాజధాని చేసుకుని పరిపాలించడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ ప్రతిష్టానపురం రాజధాని చేసుకున్నప్పుడు ఈయన గురించి ప్రస్తావన ఎక్కడుంది చరిత్రలో, సిముకుడికి సంబంధించి ప్రస్తావన ఎక్కడుందో కూడా చూద్దాము. అవే ఎగ్జామినేషన్ అడుగుతారు ఎక్కువగా. అయితే మనం ఇంకా ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ఈయన ఎవరికి సమకాలీకుడు అంటే అశోకుడికి. సో మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు అలానే సిముక ఒకే కాలంలో ఉన్నారు. సో కాబట్టి అశోక సిముక వచ్చేసి ఒకే కాలంలో ఉన్నారనమాట. ఈయన వచ్చేసి ఏంటి? మౌర్య సామ్రాజ్యం. సో మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన వచ్చేసి శాతవాహన సామ్రాజ్యం. కాకపోతే ఈ మౌర్య సామ్రాజ్యంలోనే సిముకుడు వచ్చేసి సామంతరాజు అనమాట. సో వీళ్ళంతా కూడా సామంతులు. కాబట్టి శాతవాహనులు మొదట ఎవరి సామంతులు అంటే మౌర్యుల సామంతులు. సో మౌర్యుల సామంతులు కాబట్టి ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్స్ అనమాట. కాబట్టి శాతవాహనులు ఎవరికి సామంతులయ్యా అంటే మొట్టమొదటగా మౌర్యులకి సామంతులు అనమాట. మౌర్యన్స్కి సామంతులు. ఎప్పుడు ఇండిపెండెంట్ అయ్యారంటే మొదటి శాతకర్ణి, ఈయన యొక్క కొడుకు పరిపాలించేటప్పుడు మొదటి శాతకర్ణి కాలంలో ఈ యొక్క ఇండిపెండెంట్ కింగ్డమ్ అయింది శాతవాహన సామ్రాజ్యం. అంటే స్వతంత్ర రాజ్యం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు వచ్చేసి ఎవరి సామంతులు అంటే మౌర్యుల యొక్క సామంతులు. వీళ్ళకి మొట్టమొదటి రాజధాని అంటే ప్రతిష్టానపురము. సో ఎవరు మనకి ఫౌండర్ అంటే ఫౌండర్ వచ్చేసి ఈ సిముకుడు అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడికి అంటే అశోకుడు ఈ మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఈ దక్కన్లో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఎవరున్నారంటే ఈ యొక్క సిముకుడు ఉన్నారనమాట. సో క్లియర్ అయ్యేంత వరకు ఇవన్నీ అర్థమయ్యే కదా నీట్గా. అయితే ఈయనకి సంబంధించి మనం చూసుకుంటే
ఒక శాసనం వేశాడనమాట, నానాఘాట్ శాసనం. సో ఏంటది? సో నానాఘాట్ శాసనం అనమాట. ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్లో సిముకుడి గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రస్తావన అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ నానాఘాట్ శాసనం ఎవరు వేయించారంటే సిముకుడి యొక్క కోడలు అనమాట. సిముకుడి యొక్క కోడలైనటువంటి దేవి నాగానిక. సో ఎవరు వేయించారంటే ఈ శాసనాన్ని? దేవి నాగానిక. సో దేవి నాగానిక అనే ఆమె వేయించింది. ఈ దేవి నాగానిక ఎవరంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. అంటే సిముకుడికి వచ్చేసి ఏమవుతుంది? ఈమె కోడలు అనమాట. ఈమె శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ అనమాట. కాబట్టి సిముకుడి యొక్క కోడలు. మొదటి శాతకర్ణి ఎవరు? సిముకుడి యొక్క కొడుకు. దేవి నాగానికను పెళ్లి చేసుకున్నాడు ఆయన. కాబట్టి సిముకుడి యొక్క కోడలైనటువంటి దేవి నాగానిక వేసినటువంటి, సో ఎవరు వేశారు శాసనం అంటే దేవి నాగానిక. ఏ శాసనం అంటే ఈ యొక్క నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అందులో సిముడి గురించి కూడా ఉందన్నమాట. మామూలుగా ఈ శాసనంలో ఏం వేశారంటే ఆ శాసనంలో మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి ఉంది. విజయాలతో పాటుగా ఈ యొక్క సిముడి గురించి కూడా అందులో ప్రస్తావించారు. మరి అందులో ఏముంది? నానాఘాట్ శాసనంలో, ఈ శిలాశాసనంలో ఏముందంటే సిరిచిముక చాత అని చెప్పేసి పిలిచాడనమాట. ఏమని పిలిచారంటే సిరిసిముక చాత అని చెప్పేసి ఉందన్నమాట. కాబట్టి ఇలా పిలిచారు, సిరిసిముక చాత అని చెప్పేసి ప్రస్తావించారు. అంటే ఇది దేని గురించి చెప్తుందంటే ఆయన గురించి అనమాట. సిముగుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పదం అనేది సిముగుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. కాబట్టి చరిత్రలో మనకి సిముగుడికి సంబంధించిన ప్రధానమైన ఆధారం ఏంటంటే ఈ యొక్క నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ఉంది. అయితే ఇక్కడ చూడండి, సిముగుడు వచ్చేసి ఎవరికి సామంతుడు? అశోకుడికి సామంతుడు. కాబట్టి అశోకుడు వేసినటువంటి శిలాశాసనంలో కూడా ఈయన గురించి ఉందన్నమాట. అయితే అశోకుడు ఏం చేశారంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి సో అశోకుడు అప్పట్లో కొన్ని రాక్ ఎడిక్ట్స్ అనమాట, కొన్ని శిలాశాసనాలు తీసుకొచ్చాడు. రాక్ ఎడిక్ట్స్ అంటే ఏంటి? శిలాశాసనాలు. సో ఏమంటారు? శిలాశాసనాలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ శిలాశాసనాల్లో 13వది అనమాట. సో 13వ శిలాశాసనంలో అశోకుడు చాలా నీట్గా చెప్పాడు. ఏమని? నా సామ్రాజ్యంలో చాలామంది సామంతులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ సామంతుల్లో ఒక్కడే ఈ యొక్క సిముక. కాబట్టి సిముకుడి గురించి అశోకుడి యొక్క 13వ శాసనంలో కూడా ప్రస్తావించారు. 13వ శిలాశాసనంలో కూడా ప్రస్తావించడం అయితే జరిగిందనమాట. అయితే అశోకుడు అప్పట్లో సిముకుడి యొక్క పరిపాలనని బాగా మెచ్చాడు. ఆయన సామంతుడైనటువంటి సిముడి యొక్క పరిపాలన బాగా మెచ్చి రాయ అనే ఒక బిరుదు కూడా ఇచ్చారని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో చరిత్రకారుడు అయినటువంటి డిసి సర్కారు, సో మనకి డిసి సర్కార్ అని చెప్పేసి ఒక చరిత్రకారుడు ఉంటాడు. సో డిసి సర్కార్ అని చెప్పేసి ఈయన హిస్టోరియన్ అనమాట. ఈయన ప్రకారం ఏంటంటే అశోకుడు సిముకుడికి రాయ అనే బిరుదు ఇచ్చాడు. సో రాయ అనే బిరుదు ఎవరు ఇచ్చారంట? అశోకుడు సిముడికి ఇచ్చాడంట. ఈ రాయ అనే బిరుదుని ఎందుకు ఇచ్చాడంటే ఈ బిరుదుని ఆ సామంతుల్లో చాలా బాగా పరిపాలించాడు. మొత్తం మౌర్యుల సామంతులు అందరిలో కల్లా సిముకుడు గొప్ప పరిపాలన ఇచ్చాడనమాట. సో అందువల్ల అశోకుడు ఈ సిముకుడి యొక్క పరిపాలన మెచ్చి రాయ అనే బిరుదిచ్చారని చెప్పేసి ఎవరు చెప్పారు? మనకి డిసి సర్కార్ అనే చెప్పాడనమాట. అయితే సిముకుడు ఏ మతాన్ని ఇతను పాటించేవాడు? అప్పట్లో వైదిక మతం ఉన్నాయి, బౌద్ధ మతం ఉన్నాయి. అశోకుడు మనకి బౌద్ధ మతం. అయితే సిముకుడు మొదట జైన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వైదిక మతం వైపు వచ్చాడనమాట. సో అర్థమైందా? కాబట్టి సిముకుడు మొట్టమొదటగా వైదిక మతం అంటే మన హిందూ మతం, సో వైదిక మతాన్ని స్వీకరించాడు. ఎక్కడి నుంచి? మొదట జైన మతంలో ఉన్నాడు. సో మొదట జైన మతాన్ని స్వీకరించి తర్వాత అక్కడి నుంచి వైదిక మతాన్ని వైపు వచ్చాడనమాట. మనకి శాతవాహనంలో ఆల్మోస్ట్ చాలామంది వైదిక మతంలోనే ఉంటారు, అంటే హిందూ మతానికి చెందిన వాళ్ళే ఉంటారు. అయితే వాళ్ళు బౌద్ధులని జైనులు కూడా చాలా బాగా పోషించారు. సో ద ప్యాటర్నైజ్డ్ బోత్ బుద్ధిస్ట్ అండ్ జైనిస్ట్ అంటే జైన మతంలో ఉన్న వాళ్ళు కూడా జైన్స్ను కూడా ప్రోత్సహించారు. కాబట్టి ఆయన మొదట జైన మతాన్ని ఆచరించి తర్వాత వైదిక మతం వైపు వెళ్ళాడనమాట. సో కాబట్టి ఆయన గురించి ప్రస్తావించిన శాసనం వచ్చేసి ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షను, అది వాళ్ళ కోడలైనటువంటి దేవి నాగానిక వేయించిందనమాట. సో క్లియర్గా ఇంతవరకు. ఇంకా ఈయన కాలంలో ఒక జైన మత గురువు ఉన్నాడనమాట. ఆయనే కాలక సూర్య అంటారు. సో ఈయన ఒక జైన మత గురువు. ఈయన కాలంలో ఉన్నటువంటి సో జైన్ గురువు అనమాట. జైన మత గురువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే కాలక సూర్య అంటారు. సో కాలక సూర్య అని చెప్పేసి పిలుస్తారు. సో కాలక సూర్య అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. కాబట్టి కాలక సూర్య అనే జైన గురువు ఎవరి కాలంలో ఉన్నాడయ్యా అంటే ఎవరి కాలంలో ఉన్నాడు? సిముకుడి కాలంలో ఉన్నాడు. సిముకుడి కాలంలోనే ఈ కాలక సూర్య అనే జైన గురువు కూడా ఉండేవాడు.
సో అర్థమైందా? కాబట్టి అప్పట్లో జైన మతము బౌద్ధ మతం అనేవి వైదిక మతంతో పాటుగా చాలా పెద్ద మతాలు అనమాట. ఈవెన్ మనకు మౌర్యులో ఉన్నటువంటి అశోకుడు, ఈ సిముగుడికి సమకాలీన అశోకుడు కూడా ఈ యొక్క బౌద్ధ మతాన్ని పోషించాడు కదా, స్వీకరించి ఆయన పోషించాడు అందువల్ల. కాబట్టి ఇలా అనమాట. అయితే సిముగుడి మరణాంతరం, సిముగుడు చనిపోయిన తర్వాత సింహాసనాన్ని వాళ్ళ కొడుకు అధిష్ఠించాలి. వాళ్ళ కొడుకు ఎవరు? మొదటి శాతకర్ణి. అయితే అతను చిన్న బాలుడు అనమాట, మైనర్ బాలుడు. సో మైనర్ బాలుడు కాబట్టి సిముగుడి తర్వాత సింహాసనం ఎవరు అధిష్ఠించారంటే కనహ అనమాట, వాళ్ళ తమ్ముడైనటువంటి కనహ. సో కనహ లేదా కృష్ణ అని పిలుస్తారు. సో కనహ లేదా కృష్ణ అంటారు, మామూలుగా అయితే ఆయన పేరు కనహ అనమాట. సో కాబట్టి కనహ ఎవరంటే సిముగుడి యొక్క బ్రదర్ అనమాట, సిముగుడి యొక్క సోదరుడు. సో మొదటి శాతకర్ణి, సిముగుడి యొక్క కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ణి చిన్న పిల్లవాడు, మైనర్ బాలుడు. సో మైనర్ బాలుడిని సింహాసనాన్ని అధిష్ఠించారనమాట అప్పట్లో. సో సింహాసనం పష్టాభిషేకం చేయకూడదు మైనర్ బాలుడికి, అందువల్ల అతను మైనర్ బాలుగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ బాబాయ్, అంటే మన బాబాయ్ అంటాం కదా, అంకుల్ అని చెప్పేసి, సో సిముడి యొక్క సోదరైనటువంటి కనహ ఆయన సింహాసనం అధిష్ఠించాడు. కనహ తర్వాత మళ్ళీ సిముడి యొక్క కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ణి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి ఈ విధంగా శాతవాహనులు సిముగుడి కాలంలో, కనహ కాలంలో మౌర్యుల యొక్క సామంతులుగా ఉన్నారు. మరి ఎప్పుడు వీళ్ళు సొంత రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు అంటే వీళ్ళు మొదటి శాతకర్ణి కాలంలో అనమాట. సో మొదటి శాతకర్ణి కాలంలో వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ అయిపోయారు. అంటే మౌర్య సామ్రాజ్యం అనేది బలహీనపడిపోయింది ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. అశోకుడి తర్వాత వచ్చిన సంప్రతి వీళ్ళ తర్వాత కూడా మొత్తం బలహీనపడిపోయింది. అందువల్ల ఈ దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి శాతవాహనులు ఇక నుంచి మౌర్యుల సామంతులుగా కాకుండా వాళ్ళు సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి శాతవాహన సామ్రాజ్యం ఎవరి కాలంలో సొంత రాజ్యం ఏర్పడిందంటే మొదటి శాతకర్ణి కాలంలో, సిముగుడు కనహ కాలంలో కాదు, మొదటి శాతకర్ణి కాలంలోనే ఇది సొంత రాజ్యంగా ఏర్పడింది. సో క్లియర్ అయ్యేంతవరకు ఇలా చూసుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటారు. సో ఎవరికి ఫ్యూడేటరీసు, ఈ కాలక సూర్య అనే జైని గురువు ఎవరి కాలంలో ఉన్నాడు, ఆ ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్ ఎవరు, ఇలాంటివి మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. అయితే సిముగుడికి సంబంధించి కొన్ని కాయిన్స్ కూడా బయటపడ్డాయన్నమాట, కొన్ని నాణ్యాలు కూడా దొరకడం జరిగింది. సో మనకు అవి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొండాపూరు, అలా కరీంనగర్లో కోటిలింగాల ఈ ప్రాంతంలో సిముగుడికి సంబంధించిన నాణ్యాలు దొరికాయి అనమాట. మనం చూసుకుంటే ఒకటి వచ్చేసి కొండాపూర్ అనమాట. సో కొండాపూర్ ప్రాంతం ఎక్కడుంది? తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ అనమాట. సో మెదక్ ప్రాంతంలో ఉంది. సో అలానే ఇంకో ప్రాంతం ఏంటి? కోటిలింగాల. సో కోటిలింగాల అనమాట, కోటిలింగాల అని చెప్పేసి ఇంకో ప్రాంతం ఉంటుంది. ఇది కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనమాట. ఈ రెండు ప్రాంతాల్లో ఆయన యొక్క నాణ్యాలు దొరికాయి, అంటే సిముగుడి కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు అయితే దొరికాయి అనమాట. అయితే ఆయన నాణ్యాల మీద కొన్ని గుర్తులు ఉన్నాయన్నమాట, చిహ్నాలు ఉంటాయి కదా, అవి ఏమున్నాయంటే ఈయన దాంట్లో రణగోభద్ర, రణగోస్వామి అని చెప్పేసి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈయన ఒక నాణ్యాలపైన, సో నాణ్యాలపైన ఏముందంట? రణగోభద్ర, సో రణగోభద్ర, రణగోస్వామి. సో రణగోస్వామి అని చెప్పేసి రెండు పేర్లు అయితే ఉన్నాయన్నమాట. సో రణగోస్వామి, ఇది వచ్చేసి రణగోభద్ర. సో కాబట్టి వీటిని బట్టి వీళ్ళు హిందూ మతం, అంటే ఆయన వైదిక మతాన్ని పాటించడం చెప్పేసి మనకైతే తెలుస్తుందన్నమాట. అయితే చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే సిముగుడి యొక్క రాజధాని మనకి శాతవాహనంలో ప్రతిష్టానపురం అని చెప్పుకుంటాం. అయితే సిముగుడి కాలంలో ప్రధానమైన రాజధాని కోటిలింగాల, కరీంనగర్లో ఉండే కోటిలింగాల అనేదే సిముగుడి యొక్క రాజధాని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ప్రతిష్టానపురం కాదు, ఆయన కోటిలింగాల రాజధానిని కొంతమంది చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. అర్థమైందా ఇంతవరకు? ఇది సిముగుడికి సంబంధించింది అనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు ఇలానే మనం ఏపీ హిస్టరీ కోర్సులో ప్రతి ఒక్క క్లాస్ కూడా చాలా నీట్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రాబోయే క్లాసులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం గౌతమపుత్ర శాతకర్ణి, ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండినీలు కావచ్చు, రెడ్డి కింగ్డము, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, మోడర్ను ఏపీ కావచ్చు, మన యూరోపియన్స్ దగ్గర నుంచి ఆంధ్ర స్టేట్ ఫార్మేషను, బైఫర్కేషన్ అన్నీ కూడా చాలా నీట్గా మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఇది అర్థమైంది కదా? సో తర్వాత క్లాస్లో రిమైనింగ్ ఏమున్నాయో ఏపీ హిస్టరీ నుంచి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. సో క్లియర్ అయ్యేంతవరకు సో తర్వాత చూద్దాం మిగతా ఏమున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.